భూపాల్పల్లి పట్టణంలో పోలీసు వ్యవస్థ మరియు పోలీసు వ్యవస్థని ఆడిస్తున్న వెనుక ఉన్న గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే, ఆయన వెనుకున్న ప్రభుత్వం మొత్తం కలిసి బాధితుడైన రవీందర్ జర్నలిస్ట్ మీద జరిగిన హత్య, ఇది హత్య, అతన్ని చంపడానికి ప్రయత్నం చేసి త్రుటిలో ప్రాణం దక్కించుకొని బతికి బయటపడ్డాడు, లేకపోతే ఆ రోజే చచ్చిపోయాడు. అంత ప్రమాదకరంగా దాడి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ గా ఒక అగ్రవర్ణ సామాజిక వర్గం నుంచి మధువంశీ కృష్ణ, అతనిపై మర్డర్ కేసు, అతనిపై SC/ST అట్రాసిటీ కేసు, ఇంకా మరికొన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేయని కారణంగా, అరెస్టు ఎందుకు చేయలేదు, దాని వెనుకున్న మొదలు ఏంటి, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏమనిగా ఉన్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇమీడియట్ గా మధువంశీ కృష్ణారావుని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందాక ఈ ధర్నా ఎంత సమయమైనా, ఈ రాత్రైనా రేపటికైనా అతడిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసేంత వరకు ఈ ధర్నా కొనసాగుతుంది అని ప్రభుత్వానికి, పోలీసులకి ఈ శిబిరం నుంచి తెలియజేస్తున్నాం. BCSC జేఏసీగా ఈ ధర్నా నుంచి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. దాని కారణాలు మనందరికీ తెలిసిందే. ఇది ఎమ్మెల్యే రక్షిస్తున్న విషయం. ఎమ్మెల్యే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మధువంశీరావు మరియు DSP, ఈ ముగ్గురు బంధువర్గం, ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ బాధితుడు కుండి కృషించి మరణించే పరిస్థితి వచ్చాడు. అందుకనే ఈ అన్యాయ ఘటనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నువ్వు అరెస్ట్ చేయమని చెప్తున్నావా ఎమ్మెల్యే ద్వారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ సందర్భంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న ఇంత భయంకరమైన దాడుల్ని నువ్వు సహకరిస్తున్నావా, ఎంకరేజ్ చేస్తున్నావా, లేదా నీకున్నటువంటి ఎమ్మెల్యే DSP ద్వారా, పోలీస్ ద్వారా ఈ బాధితులకి న్యాయం చేసి నిందితులు ఎవరైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసేటువంటి కార్యంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకపోతే రక్షించే పనిలో ఉన్నాడా, ఈ రోజు తేవాల్సిన సందర్భం. అందుకని ఈ రోజు మేము ఏం కోరుతున్నామంటే, ఈ శిబిరం గురించి 2 వాక్యాలు చెప్పడానికి ప్రారంభ వాక్యాలు చెప్తున్నాం. ఇది రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేసే రాజ్యాంగ హక్కు ప్రకారం BCSC జేఏసీ ఈ భూపాలపల్లి చిట్యాల మండలంలో జర్నలిస్ట్ రవీందర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆ రోజు దాడి జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు BCSC జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయంలో కానీ, హాస్పిటల్ పోయిన విషయంలో కానీ, రవీందర్ పక్కనే, బాధితులైన రవీందర్ పక్కనే DSP కార్యకర్తలు, జేఏసీ కార్యకర్తలు, ఈ రోజు వరకు చిట్యాల మండల కార్యకర్తలు, భూపాలపల్లి జిల్లా కార్యకర్తలు బాధితులైన రవీందర్ చేయి పట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయారు, రవీందర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇంత చేసినా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయని కారణంగా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ నిందితుడైన మరి మధువంశీ కృష్ణని ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదో తేల్చుకోవడానికి BCSC జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను భూపాలపల్లికి వచ్చాను. అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. అందుకని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరసన తెలియజేసే హక్కు ప్రకారం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. ఈ కూర్చొని ఈ మధువంశీ కృష్ణని అరెస్ట్ అయ్యేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నిరసన హక్కుని కాపాడాలి, ఈ నిరసన హక్కుని భగ్నం చేయొద్దు. పోలీసులు అత్యుత్సాహం చూపించి మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ, మమ్మల్ని మరొకటి కానీ మరొక ఇబ్బంది కానీ పెట్టొద్దని చెప్తున్నా. ఇప్పటికే అరెస్ట్ చేయని కారణంగా DSP ఎవరైతే ఇక్కడ ఉన్న సంపదరావు DSP ఉన్నాడో, ఈ సంపదరావు DSP ఏ రాజ్యం వచ్చినా, అది TRS రాజ్యం వచ్చినా, ఆ తర్వాత కాంగ్రెస్ రాజ్యం వచ్చినా, 2 ప్రభుత్వాల అడుగులకు పేదల మీద, అణగారిన వర్గాల మీద ఇష్టానుసారంగా తన జులుము వహిస్తూ ఆ DSP ప్రతి ప్రభుత్వం నుంచి ఇక్కడ DSP అవుతున్నాడు. ఆ DSP చెప్తున్నాం,
పోలీసులు డిఎస్పీ మీ అత్యుత్సాహంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ, మా నిరసన హక్కుని డిస్టర్బ్ చేయడం కానీ, మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం ఎలాంటి పని చేయొద్దని చెప్తున్నాం. ఎలాంటి అత్యుత్సాహాన్ని చూపించినా డీజీపీకి ఇక్కడి నుంచే కంప్లైంట్ చేయడం, రేపు హైదరాబాద్ లో మా ప్రతినిధి బృందం డీజీపీ దగ్గరికి పోతుంది. ఈ డిఎస్పీ సంపదరావు చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దళితుడైనటువంటి ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక రవీందర్ 20 ఏళ్ల నుంచి నాకు తెలిసినటువంటి కార్యకర్త, ఇలాంటి నీతి మంత్రులు జర్నలిస్టు రంగంలో ఇంత నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా తన వృత్తి ధర్మంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రపంచానికి చూపించడానికి పోయిన నేరానికి ఒక వెలమ దొర ఇందులో నుంచి ఇతని మీద దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చే సినిమాల లాగా నిలబడి కలుపుల బద్దలు పెట్టి భార్య మీద చేయి చేసుకొని, ఆడవాళ్ళ మీద చేయి చేసుకొని రవీందర్ని ఇష్టానుసారంగా జర్నలిస్ట్ రవీందర్ని కొట్టి చచ్చిపోయేంత వరకు కొట్టి మధువంశీ కృష్ణ అక్కడి నుంచి ఫరారై. ఈ రోజు వరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. ఎందుకు చేయలేదు అంటే ఈ చాలగాంతనమా, లేదా మీకు దాచుకున్నారా, లేదా మీరంతా ఒకటే సామాజిక వర్గమా, మీరు కావాలని అతని ఈ సంపదలో డిఎస్పీ దాచుకున్నారు అతన్ని. ఇది ఇక్కడ తేవాల్సినటువంటి సందర్భం. అందుకని జర్నలిస్టుల మిత్రులారా, ఒక జర్నలిస్టుగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక దళితుడుగా, ఒక మాదిగ కులానికి సంబంధించిన అట్టడుగు పొరలో ఉన్నటువంటి రవీందర్ ఈ రోజు సమాజంలో ఒక జర్నలిస్ట్ మీద ఇంత కిరాతకంగా, క్రూరంగా దాడి చేసినటువంటి ఈ డిఎస్పీ రక్షణలో ఉన్న మధు వంశీ కృష్ణని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ అరెస్ట్ చేయని కారణంగా చేస్తున్న ఈ నిరసన దీక్షని పోలీసులు రక్షించాలి, నిరసనని భగ్నం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను మీ అందరి మీద చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ మనం రోడ్డుకి అడ్డంగా నిలబడి ట్రాఫిక్ ని ఆపలే, మేము ధర్నా చేస్తాం. ట్రాఫిక్ ని ఆపితే ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది, కానీ వేసి చూస్తాం. మేము పోలీసు నుంచి ఏమి సమాధానం వస్తుందో, అరెస్ట్ ఎంతసేపట్లో చేస్తారో, గంటలు చేస్తారో, ఎందుకంటే ఆయన ఎక్కడ దాచిపెట్టారో డిఎస్పీకి తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నాడో డిఎస్పీకి తెలుసు, ఎక్కడ దాచుకున్నాడో, ఎక్కడ దాచిపెట్టారో, ఎవరు దాచుకున్నాడో అందరికీ తెలుసు. అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్, పోలీసు వాళ్ళకి తెలుసు. అదన్నా తర్వాత ఆ విధంగా ఆ మధువంశీ కృష్ణని అరెస్ట్ చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడైతే రవీందర్ మీద దాడి జరిగిందో మరుసటి రోజే బీసీఎస్సీ చేసి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు చిట్యాల అశోక్ దగ్గర నుంచి జిల్లా కార్యకర్తల వరకు వెంటనే రవీందర్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి, హాస్పిటల్ కి పోవడం జరిగింది. ఆ తర్వాత 5వ రోజు 6వ రోజు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు సంపడానికి కారణంతో అతన్ని అరెస్ట్ చేయించడానికి నేను భూపాలపల్లి రావడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమాన్ని అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ నిరసన హక్కుని మరొకసారి చెప్తున్న డీజీపీ గారు, మేము చేస్తున్న నిరసన హక్కుని ఏ పోలీసులకి భగ్నం చేసే హక్కు లేదు. మా నిరసనని భగ్నం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. రాజ్యాంగం ప్రసాదించిన మా ప్రొటెస్ట్ ఈ నిరసన హక్కుని రక్షించమని కోరుతా ఉన్నా. అందుకనే ఇదే వెలమ సామాజిక వర్గం నుంచి ఉద్యమకారులు ఉన్నారు మాకు అండగా తెలపడానికి. మేము వెలమ కులాన్ని అనట్లే, కానీ వెలమ కులంలో దొరపెట్టడంతో మా మీద దాడులు చేసే దుర్మార్గులు మాత్రమే ఖండిస్తున్నాం. ఈ వెలమల్లో ఉన్న ప్రోగ్రెసివ్ ప్రగతిశీలవాదులు కూడా మాకు మద్దతు తెలియజేయడానికి ఇప్పుడు వస్తున్నారు. అనేక మంది ప్రగతిశీలవాదులు, ప్రోగ్రెసివ్ శక్తులు, అనేక మంది పౌర సంఘ నాయకులు చాలా మంది మమ్మల్ని రక్షించడానికి, ఉద్యమానికి మద్దతు తెలియడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ నిరసనని భగ్నం చేయొద్దని పోలీసులకి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని